హాయ్ అండి, వెల్కమ్ టు గ్రీష్మ బంగారం ఛానల్. హైదరాబాద్లోని బుల్లారంలో జాన్ 3 నుంచి జాన్ 11 వరకు ఉద్యాన్ ఉత్సవ్ ఈవెంట్ జరిగింది. ఇది 2వ ఉద్యాన్ ఉత్సవ్ ఈవెంట్. మేము జాన్ 11న వెళ్ళాము, అందుకని మీకు ఆ టైంలో నేను వీడియో పోస్ట్ చేయలేదు, తర్వాత ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఇది పుష్ప ప్రదర్శన అంటే ఫ్లవర్ ఫెస్టివల్. ఇక్కడ మ్యూజియం ఉందండి, అందులో వీటిని డిస్ప్లే చేశారు, మీకు కూడా చూపిస్తున్నాను. ఈ ఉత్సవం ప్రకృతి సౌందర్యం, పుష్పకళ, ఉద్యానవనాల ప్రాముఖ్యతను ప్రజలకు పరిచయం చేయడం లక్ష్యంగా ఉంటుంది. పిల్లలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో వెళ్ళి చూడడానికి బాగుంటుంది. ఈ ఈవెంట్కి టికెట్స్ మనము వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు అండ్ అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి తీసుకునేటట్టయితే ఐడి ప్రూఫ్స్ క్యారీ చేయడం మంచిది. ఈవెన్ వెబ్సైట్లో తీసుకున్న ఐడి ప్రూఫ్స్ క్యారీ చేయాలి. బస్సులో వచ్చేవారైతే లోపలికి చాలా దూరం నడవాల్సి వస్తుంది. బైక్ కానీ లేకపోతే కార్ కానీ ట్రావెలింగ్కి బాగుంటుంది ఈ ప్లేస్కి రావడానికి. మేము నడిచేదంతా ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లోనే పెద్ద సపోటా తోట ఉంది. సపోటా చెట్లు అని చెప్పేసి నేను గ్రీష్మకి చూపిస్తున్నాను. ఈ సపోటా చెట్లన్నీ లెఫ్ట్ సైడ్న ఉన్నాయి. చాలా పెద్ద తోట అండి సపోటా తోట. సపోటా తోటకి రైట్ సైడ్ ఉసిరికాయ చెట్లు ఉన్నాయి. రైట్ సైడ్లోనే ఫ్లవర్స్ని డెకరేట్ చేశారు, అంటే ఎంట్రన్స్ని డెకరేట్ చేశారు. ఇప్పుడు నడిచేదంతా జస్ట్ మనం ఎంటర్ అయిన పార్ట్. అలా అని ఈవెంట్కి ఎంట్రన్స్ పార్ట్ కాదు, ఈవెంట్కి ఎంట్రన్స్ చాలా ముందుకు పెట్టారు. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది ఈవెంట్ స్టార్ట్ అయ్యే ప్లేసు. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఈవెంట్ చూడడానికి. సో అక్కడ దూరంగా రైట్ సైడ్ రాష్ట్రపతి నిలయం అని రాసుంది. ఇంకా అది అక్కడ నుంచి మనకి ఈవెంట్కి ఎంట్రన్స్. సో మనం అక్కడ నుంచి ఫ్లవర్స్ని చూసుకుంటూ రావచ్చు. ఈవెంట్కి ఎంట్రీ ఫీజు ఉండదు, ఇది ఫ్రీ ఈవెంట్. స్కూల్స్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్కూల్ వాళ్ళు పిల్లల్ని తీసుకుని వచ్చారు ఈ ఎగ్జిబిషన్ చూపించడానికి. మేము ఇంకా అందులోకి ఎంటర్ అయిపోతున్నాము. రాష్ట్రపతి నిలయం అని రాసుంది కదా, అక్కడికి ఎంటర్ అయిపోతున్నాము. రాష్ట్రపతి నిలయం అని రాసున్న తర్వాత ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ తర్వాత మనకి మ్యూజియం ఉంటుంది, అంటే గ్యాలరీ లాగా ఉంటుంది. అందులో మన ప్రెసిడెంట్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫొటోస్లో పెట్టి. ఎక్కువగా బంతిపూలు కనిపించాయి మాకు, అండ్ చామంతి పూలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఉండే పూలని మొక్కల్ని ఒకసారి అంతా మీరు కూడా చూసేయండి. తర్వాత మనము గ్యాలరీలోకి వెళ్ళిపోదాము. గ్యాలరీ అంటే మ్యూజియంలోకి వెళ్ళిపోదాము. అదిగోండి బంతిపూలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. తర్వాత ఈ కలర్లో ఉన్నవి, ఈ పూలు నాకు పేరు తెలియదు, బట్ ఈ పూలు కూడా చాలా బాగున్నాయి. మంచిగా పూలన్నీ విచ్చుకున్నాయండి. అన్ని పూలు చక్కగా ఉన్నాయి. ద మూన్ అంట. ఇక్కడే చామంతి పూలు ఉన్నాయి. ఈ చామంతి పూలు అయితే ఫుల్ పెద్దగా ఉన్నాయి. రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఎల్లో చామంతులు, వైట్ చామంతి పూలు ఉన్నాయి. మీ ఇంట్లో కనుక చామంతి మొక్క ఉంటే కామెంట్ చేయండి. నాకు చామంతి పూలు అంటే చాలా ఇష్టము. ఇంకా ఈ పూలు వచ్చి చిన్న పూలే. తర్వాత ఇంకా లెఫ్ట్ సైడ్ పూలు ఉన్నాయి, చాలా వెరైటీ పూలన్నీ ఉన్నాయి ఇందులో. చామంతి పూలలో మనకి ఎల్లో వైటే కాకుండా ఇంకా వేరే కలర్స్లో కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ చామంతి పువ్వులు. ఆ లెఫ్ట్ అండ్ రైట్ లోటస్ అని కూడా రాసుంది, థీమ్ లోటస్ అంట. ఈ చామంతి పూలతో లోటస్ థీమ్లో దీన్ని డెకార్ చేశారు ఈ ప్లేస్ని. నా వెనుక చూపిస్తూ ఉన్న సీతాకోక చిలుకలు అండ్ పీకాక్ని కూడా చక్కగా చామంతి ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. బటర్ఫ్లైకి పీకాక్కి కొంచెం రైట్ సైడ్ ఎలిఫెంట్ ఉంది. ఎలిఫెంట్ డెకరేషన్ సూపర్ ఉంది. ఈ పీకాక్ అండ్ బటర్ఫ్లై డెకరేషన్ ఈ ఈవెంట్కే హైలైట్, అండ్ ద ఎలిఫెంట్ ఆల్సో. ఎవరైనా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఇందాక చూపించిన ప్లేస్కి రైట్ సైడ్ ఆ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేది స్వాన్ థీమ్ అంటండి. స్వాన్ అంటే బాతు థీము. ఫ్లవర్స్ని మొక్కల్ని ఒకసారి చూసేయండి. తర్వాత మనము గ్యాలరీ అంటే మ్యూజియంలోకి ఎంటర్ అయిపోదాము.
ఈ ఫ్లవర్స్ ఉన్న ప్లేస్కి రైట్ సైడ్ ఒక గేట్ ఉంది. అందులో కూడా కుండీలలో ఫ్లవర్స్ని పెంచారు. ఎక్కువగా చామంతి పూలు, బంతి పూలే పెంచారు. అందులో కూడా నాలెడ్జ్ గ్యాలరీ రాసుంది. అదిగోండి ఉసిరికాయ చెట్టు చూడండి, కాయలు ఎలా ఉన్నాయో. ఉసిరికాయలు చాలా ఎక్కువ కాయలు ఉన్నట్టు అనిపించింది. ఇదిగోనండి ఇదే గ్యాలరీ ఎంట్రన్స్లోనే మనకు పెద్ద కారు ఉంటుంది. అది అప్పట్లో వాళ్ళు వాడిన కారు, అంటే ప్రెసిడెంట్స్ వాడిన కారు. లిమోసిన్ 1999 మోడల్ అంటండి. 1998 to 2014 వరకు వాడారంట. 15 years యూస్ చేశారు అని చెప్పి అందులో రాసుంది. కారు నుంచి సైడ్ నుంచి చూడండి చాలా పెద్దగానే ఉంటుంది. ఈ కారు చాలా కంపార్ట్మెంట్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. అండ్ కారు మోడల్ కూడా స్లీక్గా ఉంటుంది. కారు గెస్ చేయండి. ఇది వచ్చేసి బెంజ్. సో మీరు అక్కడ చూసారు కదా బెంజ్ సింబల్. నేను మా వారికి చెప్తున్నాను ఆ కారు వచ్చేసి బెంజ్ అని చెప్పేసి. తర్వాత ఇది మనకు ఢిల్లీలో ప్రెసిడెంట్ ఉండే ప్లేసు. సో అక్కడ ఉన్న పిక్చర్స్ ఇవన్నీ. ఎదురుగుండా మీరు ద్రౌపది ముర్ము గారి ఫోటో చూడవచ్చు. ప్లేస్లో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మనకు ప్రెసిడెంట్స్కి రిలేటెడ్ థింగ్స్ ఇక్కడ చూపిస్తున్నారు. ఇది కూడా ప్రెసిడెంట్ నిలయమేనండి. కంపార్ట్మెంట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ని పెట్టారు. నెక్స్ట్ కంపార్ట్మెంట్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పెట్టారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన పిక్చర్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ ఇప్పటి వరకు చేసిన రాష్ట్రపతుల పిక్చర్స్ని పెట్టారు ఈ కంపార్ట్మెంట్లో. ఈ గ్యాలరీ వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఆయా రంగాల్లో గెలిచిన వారికి ఈ పథకాలని అందజేస్తారు. ఏ రంగానికి ఏ పథకాన్ని ఇస్తారో అక్కడ వివరించి పెట్టారు. ఈ గ్యాలరీలో పూరి జగన్నాథుని పెట్టారు. సో మీకు కొంచెం ముందుకు వెళ్ళగానే వీడియోలో కనిపిస్తుంది, అదిగోండి పూరి జగన్నాథుడు. గ్యాలరీస్లో ఇండియా గురించి, ప్రెసిడెంట్స్ గురించి పెడితే ఈ ఒక్క గ్యాలరీలో మాత్రమే పూరి జగన్నాథుని గురించి పెట్టారు. ఈ గ్యాలరీ నాకు అర్థం కాలేదండి, మీకు అర్థమైతే చెప్పండి అక్కడ ఏం పెట్టారు అన్నది. ఎదురుగా పెట్టింది కూడా ఫోటో గ్యాలరీనే అండి. గ్యాలరీలోంచి బయటకి వచ్చేసాక ఇక్కడ ప్లేస్ అంతా ఇలా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక రిక్షాని పెట్టారు, టాంగానో రిక్షానో ఇది నాకు సరిగా తెలియదు. బట్ ఇదైతే మనకి ఇట్లా మ్యూజియంస్లోనే పెడతారు ఎక్కువగా. అలాంటిది నేను ఒకసారి చౌమహల్లా ప్యాలెస్ దగ్గర చూసినట్టు గుర్తు. నెక్స్ట్ నేను ఇక్కడ చూడడమే, ఇంకా ఈ 2 ప్లేసెస్లో తప్పించి ఇంకా ఎక్కడ చూడలేదు. ఇది వచ్చేసి అప్పట్లో ఎప్పుడో వాడిన పాత్రలు చూడవచ్చు. కొన్ని అల్యూమినియం పాత్రలు కూడా పెట్టారు. లోపల ఉన్నది అప్పట్లో ఫిలిమ్స్ తీసేది. ఇండియన్ ఫిలిమ్స్కి సింబాలిక్గా పెట్టినట్టు ఉన్నారు. మేము ఇంకా గ్యాలరీ నుంచి వచ్చేసాము. గ్యాలరీ నుంచి రాగానే మాకు ఈ స్టోన్ కనిపించింది. స్టోన్ పైన పెయింటింగ్ అంతా మన నేషనల్ సింబల్స్కి సంబంధించే ఉంది. అక్కడ నుంచి ముందుకు రాగానే మాకు ఈ పీకాక్ ఎంట్రన్స్ కనిపించింది. ఇక్కడ నుంచి మనము కొంచెం ముందుకు వెళితే రాష్ట్రపతి నివాసం ఉండే చోటు కనిపిస్తుంది. అంటే మన రాష్ట్రపతి ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు అందులోనే ఉంటారు.
ఇదంతా రాష్ట్రపతి నిలయంలో ఉండే గార్డెనేనండి. రాష్ట్రపతి ఉండే హౌస్ ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే రాబోతుంది. అలా కొంచెం ముందుకు రాగానే మాకు ఈ ఎలిఫెంట్ కనిపించింది. మేమైతే వెబ్సైట్లో బుక్ చేసుకుని వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళైనా టికెట్స్ తీసుకోవచ్చు. మేము వెళ్ళింది పగలు కాబట్టి ఎక్కువ మంది లేరు, బట్ సాయంత్రం మాత్రం చాలామంది వస్తున్నారు ఎగ్జిబిషన్ చూడడానికి. సో మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు ఈసారి మాత్రం వీలైతే ముందే బుక్ చేసుకోండి. మేము పగలు వెళ్ళాం, కానీ రాత్రి వెళ్ళినట్లయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి. ఆ పైన కనిపిస్తున్న వాటిలో లైట్స్ పెట్టారు. సో అప్పుడు లైట్స్ అన్నీ వేస్తారు. ఈ వాకింగ్ వే చాలా బాగుంటుంది నైట్ పూట వెళ్ళినట్టయితే. అంటే సాయంత్రం ఒక 5 నుంచి 7 మధ్యలో వెళ్ళినట్లయితే కనుక ఈ లైటింగ్ వే చాలా బాగుంటుంది. అప్పుడు పిక్స్ బాగా వస్తాయి. సో మేము అది మిస్ అయ్యామే అనిపించింది. 10:30 నుంచి 7 వరకు అలో చేస్తారు మనము ఇక్కడికి రావడానికి, రాష్ట్రపతి నిలయంకి రావడానికి. 7 తర్వాత అలో చేయరు. 7 ఈజ్ ద లాస్ట్ టైమ్. మీలో ఎవరైనా రాష్ట్రపతి నిలయంని సందర్శించి ఉంటే, అలాగే ఈ ఈవెంట్ని చూసి ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈవెంట్ని నాకు తెలిసి చాలామంది చూసే ఉంటారు. మేమే లాస్ట్ డే వెళ్ళాం కదా, అందుకని. ఇక్కడ కూడా ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి. నైట్ లైట్స్కి, కార్ పార్కింగ్కి, 2 వీలర్ పార్కింగ్కి యాంపుల్ ప్లేస్ ఉందండి. అంటే చాలా ఎక్కువ ప్లేస్ ఉంది పార్క్ చేయడానికి. ఈవినింగ్ కూడా అలాగే చాలా ఎక్కువ మంది వచ్చారు. నాకైతే పార్కింగ్ స్పేస్ మొత్తం ఫిల్అప్ అయిపోయింది. సో 2 వీలర్ పార్కింగ్ స్పేస్ ఫిల్అప్ అయిపోయింది. అండ్ మేము వచ్చేటప్పుడు 4 వీలర్ పార్కింగ్ స్పేస్ కూడా మొత్తం ఫిల్అప్ అయిపోయింది. చాలా మేరకు పార్కింగే కనిపించింది మాకైతే. ఎదురుగా ఉండేది ఇల్లే అండి. అందులోకి మన ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఉంటారు. అందులోకి మేము వెళ్ళి వచ్చాము. మమ్మల్ని అక్కడ ఫొటోస్ తీసుకొని ఇవ్వలేదు, ఎందుకంటే అక్కడ నార్మల్గా మన ఇంట్లో ఉన్నట్టు రూమ్స్ ఉన్నాయి. బెడ్రూమ్ ఉంది, మీటింగ్ హాల్ ఉంది, అండ్ లివింగ్ రూమ్ ఉంది. సో అందుకని చెప్పేసి మమ్మల్ని అక్కడ ఫోటోలు తీసుకొని ఇవ్వలేదు. అందులో ప్రెసిడెంట్స్ స్టే చేస్తారు కదా, సో అందుకని ఫొటోస్కి అలో చేయలేదు. సో మేము మొత్తం చూసి వచ్చేసాము అంతే. అంటే ఆ ఇంటిని ఒక రౌండ్ వేసి వచ్చేసాము. మేము వచ్చేసిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేసి మేము ఈ పెద్ద చెట్టు దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నాము. ఇక్కడ కూడా ప్రెసిడెంట్ హౌస్ గురించి రాసుంది. సో నేను అది గ్రీష్మాకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రెసిడెంట్ హౌస్ గురించి రాశారు అని చెప్పేసి. ఇక్కడ పిల్లల్ని చూసి గ్రీష్మ కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. తను ఫ్యామిలీతో వచ్చాను, వాళ్ళ ఫ్రెండ్స్తో రాలేదు అని చెప్పి, అంటే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్తో రాలేదని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. ఈ ఏరియా అంతా మీరు కూడా చూసేయండి. తర్వాత మాకు గ్రీష్మ ఫోటోలు దిగడానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. అక్కడ ఫోటోలు దిగడానికి ఒకటి ఉంది కదా, అందులో మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మమ్మల్ని అటు ఇటు మూవ్ చేస్తుంది గ్రీష్మ. తర్వాత ఒక పోర్షన్లో సెట్ చేసింది. సో తను కింద ప్లేస్ తీసుకొని పైన ప్లేసెస్ నాకు వాళ్ళ ఫాదర్కి ఇచ్చింది. సో మా ఫ్యామిలీ పిక్చర్ మీరు ఇక్కడ చూసేయచ్చు. స్కూల్ పిల్లలు కూడా ఆ హౌస్లోంచి బయటకు వస్తున్నారు. వాళ్ళు కూడా హౌస్లో ఉన్న రూమ్స్ అన్ని చూసి వచ్చారు. మనకు వెనక సైడ్ ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, మనం ఆ ఏరియాను కూడా కవర్ చేసాము. సో అది కూడా చూసేయండి. ఇంకా ఇప్పుడు వచ్చే ఏరియా వచ్చేసి హౌస్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్ నుంచి మనము రూమ్స్ అని చూసి వచ్చాం కదా, ఇంకా లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. అందుకే ఇక్కడ అందరూ పిక్స్ తీసుకుంటున్నారు. మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము ఫొటోస్ తీసుకోవడానికి. చూడండి అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. ఈ లొకేషన్ కూడా బాగుంది. అది కైండ్ ఆఫ్ వరండా లాగా అది ఆ హౌస్కి. ఇప్పుడు చూపించబోయేదంతా హౌస్కి ముందు ఉన్న గార్డెను. సో ఈ గార్డెన్ అంతా కూడా చాలా బాగుంటుంది. గ్రీష్మ బయటకు తీసుకెళ్ళమంటుంది. సో బయటకు తీసుకెళ్ళినాక మెమరీకి పిక్స్ దిగుదామే అంటే అలా బుంగమూతి పెడుతూ ఉంటుంది. లాస్ట్లో ఇంకా చెంగు అనుకుంటూ ఫోటోలు దిగుతుంది. ఫొటోస్ తీసుకుందాం అనుకున్నప్పుడు తను కోఆపరేట్ చేయదు. మేము వద్దు అనుకున్నప్పుడు మాత్రం ఫుల్గా ఫొటోస్ దిగుతుంది. అంటే మేము ఇంకా ఆ ప్లేసెస్ అంతా చూసి మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఫొటోస్ దిగుతుంది. ఇంకా మేము హౌస్కి రైట్ సైడ్ నుంచి వచ్చాము. ఇదంతా ఇంకా హౌస్ బ్యాక్ సైడ్.
ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదో మీటింగ్ జరుగుతుంది. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ టెంట్లోనే అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ వాళ్ళ మీటింగ్ జరుగుతుంది. సో ఆ మీటింగ్లో అయితే ఒకటి పాయింట్స్ డిస్కస్ చేశారు. నాకైతే అర్థమైంది ఏంటంటే, వాళ్ళు డ్రోన్స్ ఉంటాయి కదా, డ్రోన్స్ యూస్ చేసి పొలం మొత్తానికి సీడ్స్ వేస్తారంట. అలా వేయడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ డ్రోన్స్ యూస్ చేసే పొలాన్ని మెయింటైన్ చేస్తారంట, సంథింగ్ ఏదో చెప్పారు. సో ఫస్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs అంట డ్రోన్కి. తర్వాత అది రికరింగ్ మోడల్లో యూస్ చేయొచ్చు అని చెప్పారు. సో నాకైతే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ రైతుకి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయిపోతుందండి డ్రోన్స్కి పెట్టుకోవాలనుకుంటే. సో మేబీ డ్రోన్స్ని రెంట్ బేసిస్లో తీసుకుంటే బెటరు. సో డ్రోన్స్ సహాయంతో విత్తనాలు వేయడము అనేది కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించింది. వాళ్ళు డిస్కస్ చేసుకునేటప్పుడు విన్నాను నేను. విత్తనాలే కాకుండా పెస్టిసైడ్స్ కూడా డ్రోన్స్ యూజ్ చేసి కొడతారు అనుకుంటా. అది వాళ్ళ కాన్సెప్ట్ అనిపించింది నాకు. అదిగోండి చూడండి, మన ఇండియన్ ఫ్లాగ్ దానికి బ్యాక్ సైడ్ ఎలా ఎగురుతుందో. సో ఈ ఇండియన్ ఫ్లాగ్ ఉన్నది మా ఇద్దరికి అయితే బాగా నచ్చేసింది. ఇక్కడ మేము పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ ఈ శిలాఫలకం ఉంది కదా, ఇది మేజ్ గార్డెన్కి సంబంధించింది. ద్రౌపది ముర్ము గారు స్టార్ట్ చేశారంట. ఇదేనండి ఆ మేజ్ గార్డెన్. ఇందులో ఏమీ ఉండదు, అలా మనము తిరుక్కుంటూ వెళ్తే మధ్యలో వాటర్ పడుతూ ఉంటుంది, వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. సో దీన్ని వాళ్ళు మేజ్ గార్డెన్ అని అంటున్నారు. కొంచెం ముందుకు వెళ్తే వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది. సో మేము అలా ముందుకు వెళ్తున్నాము. అదిగో చూడండి, అక్కడ కనిపించేదే వాటర్ ఫౌంటైన్, వాటర్ పడుతూ ఉంది. ఆ మేజ్ గార్డెన్కి కొంచెం పక్కగా సీతాఫలం చెట్లు ఉన్నాయి. ఇవే ఆ సీతాఫలం చెట్లు, బట్ వీడియోలో అంతగా క్యాప్చర్ అవ్వలేదు. మేజ్ గార్డెన్కి లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. ఈ చిల్డ్రన్ ప్లే ఏరియాలో గ్రీష్మ చాలాసేపు ఆడుకుంది. ఇదే యాక్చువల్లీ చిల్డ్రన్ ప్లే ఏరియా ఎంట్రీ. అదిగోండి చూడండి, గ్రీష్మ అది ఎక్కుతుంది, ఆ తాళతో కట్టింది. ఇది తాళతో కట్టింది చాలా పార్క్స్లో ఉండదు, సో ఈ పార్క్లోనే ఉంది. చిల్డ్రన్ ప్లే ఏరియాలో చాలాసేపు ఆడుకున్న తర్వాత గ్రీష్మకి ఆకలైంది. అందుకని ఇంకా ఫుడ్ కోర్ట్కి తీసుకెళ్ళమని అడిగింది. అందుకని మేము ఫుడ్ కోర్ట్కి తీసుకువచ్చాము. ఇక్కడ స్నాక్స్ అలౌడ్ అనుకుంటా, బట్ మేము మాతో పాటు స్నాక్స్ తెచ్చుకోలేదు. అందుకని మేము ఫుడ్ కోర్ట్లో తినేసాము. ఫుడ్ కోర్ట్లో ఎంట్రన్స్లోనే ఈయన విష్ చేస్తున్నారు కదా, వీళ్ళు ఎల్దామ్ అనే స్టాల్ నుంచి వీళ్ళు ఆర్గానిక్ ఫుడ్ పెట్టారు, అంటే ఆర్గానిక్ స్నాక్ ఐటమ్స్ పెట్టారు వాళ్ళ స్టాల్లో. పైన చూపిస్తున్న కర్టెన్స్తో ఫుడ్ కోర్టు పై భాగాన్ని డెకరేట్ చేశారు. ఇప్పుడు చూపించేవన్నీ ఫుడ్ కోర్ట్లో పెట్టిన స్టాల్. ఒక స్టాల్లో అయితే మొత్తం కాంబో ఐటమ్సే పెట్టారు. తర్వాత ఇక్కడ మనకి గ్రామీణ మహిళలు క్యాటరింగ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళు కూడా స్టాల్స్ పెట్టారు. మేము ఈ స్టాల్స్లోనే తిన్నాము. ఈ స్టాల్స్లో ఫుడ్ కొంచెం అఫోర్డబుల్గా ఉంది, రిమైనింగ్ స్టాల్స్లో కొంచెం ఎక్కువగా ఉంది. సో అందుకని మేము మహిళా శక్తి ఇలా గ్రామీణ మహిళలు పెట్టిన స్టాల్స్లోనే తిన్నాము. మా వారు చికెన్ బిర్యానీ తిన్నారు, నేనేమో మామూలుగా పులిహోర తిన్నాను, నేను గ్రీష్మ. ఇదిగోనండి ఎల్దాం స్టాల్. ఇందులో స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి, ఎక్కువగా అయితే బేకరీ ఐటమ్స్ మనకి ఉన్నాయి అందులో. ఇక్కడ మిట్టి కేఫ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మనకి పాట్ లాంటి దాంట్లో టీ ఇస్తారు. ఎదురుగా ఉన్నదేమో సౌత్ ఇండియన్ అండ్ చైనీస్ కౌంటర్. ఇందులో అన్ని కాంబోలో అమ్ముతున్నారు. సో 200 నుంచి ఆ కాంబో స్టార్ట్ అవుతుంది, అందుకే మేము ఆ చైనీస్ దాంట్లో తీసుకోలేదు. మా ఆయన బిర్యానీ అంటే బగారా లాగా తీసుకున్నారు. ఇట్స్ నాట్ ఏ బిర్యానీ, సారీ, ఇట్స్ బగారా. అండ్ మా అమ్మాయి పులిహోర తీసుకుంది, గ్రీష్మ నేను పులిహోర షేర్ చేసుకున్నాము. ఇది వచ్చేసి సినమన్తో చేసినది బ్రెడ్. ఈ సినమన్ బ్రెడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు గ్రీష్మకి బాగా నచ్చింది. సో మేము ముగ్గురము దీన్ని కొంచెంగా షేర్ చేసుకొని తిన్నాము సినమన్ బ్రెడ్ని. నెక్స్ట్ చూపించబోయేది మిల్లెట్ పొంగల్. దీనిని కొర్రలతో చేశారు. ఇది తీపి అంతా సరిపోయింది, చాలా బాగుంది మిల్లెట్ పొంగల్. బట్ మనకి మిల్లెట్స్ అలవాటు ఉండదు కదా, అందుకని అంత ఎంజాయ్ చేయలేకపోయాము. బట్ టేస్ట్ ఈజ్ వెరీ గుడ్. కొంచెం ముందుకు వెళ్తే మాకు ఈ పీకాక్ కనిపించింది. ఈ పీకాక్ గుండు కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఇక్కడ కూడా మేము పిక్స్ తీసుకున్నాము. ఇదిగోండి మేము పీకాక్ దగ్గరికి వెళ్ళాము. అదిగోండి మా గ్రీష్మ గారు దాన్ని ముట్టుకోవద్దంటే ముట్టుకుంటుంది. ఎక్కడ పూలు పీకేసు అని చెప్పి బాగా భయపడ్డాను, బట్ తను పూలేం పీకలేదు. ఆ
పీకాక్ దగ్గరలోనే ఇలా ఉద్యాన్ ఉత్సవ్ అని రాసి అక్కడ బల్ల ఉంది. అక్కడ చాలా మంది కూర్చుంటున్నారు, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. అందుకనే ఇంకా నేను గ్రీష్మ కూడా కూర్చున్నాము కాసేపు. ఉద్యాన్ ఉత్సవ్లో కూడా చాలా ఐటమ్స్ ఎగ్జిబిషన్కి పెట్టారు, మనం కొనుక్కోవడానికి పెట్టారు. అవన్నీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఈ వ్లాగ్లో అక్కడ ఉన్న ప్రెమిసెస్ ఎలా ఉన్నాయి అని చెప్పి చూపించడానికి. ఇందాక చెట్టుకి పేపర్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఫీడ్బ్యాక్ ఫామ్స్. ఇక్కడ నేషనల్ ఫిషరీస్ వాళ్ళు ఆక్వేరియం పెట్టారు. అంటే మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్క థింగ్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఫిషరీస్ వాళ్ళు ఫిషెస్ని ప్రమోట్ చేయడము, అగ్రికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడము, హ్యాండ్ క్రాఫ్ట్స్ వాళ్ళు హ్యాండ్ క్రాఫ్ట్ని ప్రమోట్ చేయడము. అట్లా ఆర్ట్స్ని చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇది కూడా మనము ఫీడ్బ్యాక్ రాసే ప్లేసే. ఎగ్జిబిషన్ ఎలా ఉంది అని చెప్పి ఫీడ్బ్యాక్ రాస్తున్నారు. ఇక్కడ కొన్ని చెట్లను నరికేశారు, అది కొంచెం నాకు బాధ అనిపించింది. బట్ ఫైన్, కూర్చోడానికి మనకు పనికొస్తుంది. ఇక్కడ పాటరీని కూడా పెట్టారు. పాటరీ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. అదిగోండి ఆ చిన్న పాప పాటరీ చేస్తుంది. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. మరో వీడియోలో మీకు ఇక్కడ ఉద్యాన ఉత్సవంలో పెట్టిన ఎగ్జిబిషన్ ఐటమ్స్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.